కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు? బుజ్జమ్మ బుజ్జమ్మ తీసుకెళ్ళవేంట్రా? అవునండి, ఇప్పుడే తీసుకెళ్లారండి. ఎక్కడికి తీసుకెళ్ళిందిరా? పంపు సెట్లోకి తీసుకెళ్లారండి. పిచ్చి పిచ్చిగా పోగావంటే సంపెత్తన్నా కొడక. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? అయ్య బాబు ఒట్టండి బాబు, నా కళ్ళారా చూశానండి. కావాలంటే మీరు సుద్దురు కనండి. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి, తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి, చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి, ఇల్లుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆసరేపి నన్ను లాగుతుంది. అటంతా ఖాళీగా ఉంది, అటు చూడొచ్చు. నా మీద నీకు క్షమించలేనంత ద్వేషం ఉండదని చెప్పుంటావు కదా, మరెందుకు నన్ను కాపాడిండవా? నువ్వు నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటావంటేనే అర్థమవుతా ఉండదు నేనంటే నీకు ఎంత ఇష్టం ఉండదో. ఏదో లాకర్లో బంగారం దాచుకున్నట్టు మనసులో ఇష్టాన్ని దాచుకోకపోతే బయటపడొచ్చు కదబ్బా. అయినా మీ ఆడోళ్ళకు ఇంత ఈగో పనికిరాదబ్బా. ఇదిగో నువ్వు చేసిన రిస్క్కి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ థ్యాంక్స్లు సారీలు పరాయి వాళ్ళ దగ్గర చెప్తారని చెప్పడంలే. ఏమనుకోవద్దు, కొంచెం అర్థం చేసుకోబ్బా. ఇంద్రస్వామి ఆ మాదిరిగా చూస్తూ ఉంటది, కొంప తెచ్చి కొడతా ఏంది? థ్యాంక్స్ అబ్బా బల్లే. దగ్గర చేసుకునే దానికి చాలా తిప్పలు పడతా ఉండను. ఇంత ఈజీ అని తెలుసుంటే 4 బల్లులు తీసుకుపోయి ఎప్పుడో ఇట్లా వేసుంటాను కదరా సావే. ఇష్టం ఉండదని నువ్వు మామూలుగా చెప్పొచ్చు, ఈ మాదిరి హక్ చేసుకొని మరీ చెప్పాల్సిన అవసరం లేదబ్బా. షటప్, బల్లి మీద పడింది. మీద పడుతూ ఉండదు బల్లి. ఎక్స్ట్రా చేసావంటే చంపేస్తాను.
ఆయన ఏం తప్ప నువ్వు బలంటే మీకేనా భయం ఉంటుంది మాకేం ఉంటుందా ఆయన మీకోనే మాకోనేమా ఏం చేస్తావా రేయ్, 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 ఎవడ్రా బయటికి రండిరా రేయ్, రారా బయటికి రా బయటికి రారా తలుపులు తీయండిరా తీయండిరా రేయ్ తలుపు తీయ్ మన వీడు ఉన్నామని నేను తెలిసిపోయినట్టున్నదే రేయ్ బయటికి రా రేయ్ ఎవడ్రా ఒరేయ్ చెప్తే వినవట్లేదా బయటికి రారా ఎదుగా వా నేను పోయి తీస్తానా వద్దు ప్రాబ్లం అవుతుంది నేను వెళ్ళి తీస్తాను నువ్వు పేరు కూడా ప్రాబ్లమే కదా ఎవడ్రా లోపల రేయ్ బయటికి రారా ఎవడ్రా లోపల తీసేదాకా ఊరుకుని లేడు ఇప్పుడు ఎదురు సామె పరిస్థితి ఎవడ్రా లోపల క్షమించండి అయ్యా. ఏం చేస్తున్నారా ఇక్కడ అయ్యా మేమిద్దరం ప్రేమించుకున్నాం అయ్యా. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలి కానీ ఈ బుద్ధి లేని పనులేంట్రా సెత్తనాయాల సాయంత్రం మీ పెద్దవాళ్ళని రమ్మని చెప్పండి మాట్లాడి పెళ్లి జరిపిస్తాను అలాగేనయ్యా. కొండే కళ్ళు తొబ్బాయంట్రా సెత్తనా కొడక పనులకి యజమానులకి తేడా తెలియదురా నీకు లేదయ్యా నిజంగానే ఇంకా మాట్లాడతావేంట్రా సంపేస్తాను వాడిని మా బుజ్జమ్మ తీసుకెళ్ళిందని చెప్పావు కదరా ఎక్కడ్రా మరి రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలు చెప్పారంటే ఒక్కొక్కడిని కొల్లబొడి చేస్తాను ఉండే బ్రతికిపోయి ఉండమా అవునబ్బా ఆ లవర్ సెట్ వచ్చుండరు వెళ్ళి అడిగి రాపో అట్నే ఓ అమ్మా వద్దులే ఆగిపోయిన అగ్ని పర్వతానికి గెలికి మరీ లేపిన మాత్రగా అవుతుంది వాళ్ళు మనం వచ్చిన తర్వాత లోపలికి కూర్చున్నారబ్బా ఏమైతేనే వాళ్ళు మనల్ని సేవ్ చేస్తుంటారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అబ్బా నిన్నే చూస్తున్నా నాలో నేనేం చూసినా నేనేం చేస్తున్నా నీ ఊహల్లో లేననా నీకే బాబోయ్ ఇంతే జరుగుంటుందా లేకపోతే ఇంకేమైనా జరుగుంటుందా ఆ ప్రభాస్ గాడు పిచ్చి షార్ప్ మాత్రమే కాదు బీభత్సమైన ఫాస్ట్ కూడా వాణ్ణి అస్సలు నమ్మడానికి వీల్లేదు అబ్బా ఏం జరిగిందో అర్థం కాక టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది తెలుసుకునేదాకా ప్రశాంతంగా ఉండలేను అక్క 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 ఏంటే నేను సిబిఐ వాళ్ళ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వు కోర్టులో క్లయింట్ లాగా సిన్సియర్ గా ఆన్సర్ చెప్పాలి ఓకేనా దేని గురించి ఈ రోజు మార్నింగ్ పంప్ సెట్ లోపల ఏం జరిగింది ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవడం మానేసి నువ్వు చేస్తున్న ఎదవ ఆలోచనలివా వెళ్ళు వెళ్ళి నోరు మూసుకొని చదువుకో ఏంటమ్మా చదువుకునేది బుక్ ముందేసుకుంటే చాలు
పంపు సెట్ గుర్తొస్తుంది. ఇందాక టెన్షన్ లో పంపు సెట్ అని చదువుతుంటే పంపు సెట్ గురించి కూడా పాఠాలు ఉంటాయా అని అమ్మ అడిగింది తెలుసా. చూడక్క, ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ వస్తుంది కానీ ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదు. చెప్పు అసలు ఏం జరిగింది? ఐ వాంట్ ఆన్సర్ రైట్ నౌ, దట్స్ ఆల్. చెప్పు. ఏయ్, నీకేమైనా పిచ్చా? చెప్తే అర్థం కాదా? వెళ్ళి చదువుకో. బీభత్సమైన టెన్షన్ లో ఉన్నాను. చెప్పి కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఏయ్, నోట్లోంచి ఇంకొక మాట వచ్చిందంటే గో పగలు కొడతాను. వెళ్ళి చదువుకోపో. అక్క, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు, అలాగే భయపెట్టి నిజాన్ని దాచలేరు. ఏయ్, ఎక్స్ట్రా మాట్లాడమంటే చంపేస్తాను. డైలాగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఒక్క నిమిషం. ఒక ఏటీఎం లోంచి డబ్బులు రాకపోతే ఇంకో ఏటీఎం లోంచి రావా? ఒక్క పంప్ సెట్ లో వాటర్ రాకపోతే ఇంకో పంప్ సెట్ లోంచి రావా? ఈ పంప్ సెట్ మ్యాటర్ ఎవరి నుంచి రాబట్టాలో ఎక్కడి నుంచి రాబట్టాలో నాకు బాగా తెలుసు కదా. ఏయ్ స్మైలీ, చెప్పేది విను, ఆగు. స్మైలీ, రేవతి నా మీద మనసు మారుతా ఉన్నది, నా మీద కోపం పోతా ఉన్నది, పోతా ఉన్నది. దేవుడా, సూర్యకాంతం చాలా మంచి పిల్ల, కాకపోతే కొంచెం పిచ్చి పిల్ల. తన మనసులోంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేసి బుద్ధిగా శ్రద్ధగా చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాల చూడు. వచ్చే ఎగ్జామ్స్ లో వీలైతే జిల్లా ఫస్ట్, కుదరకపోతే స్టేట్ ఫస్ట్, అది కుదరకపోతే దేశం ఫస్ట్. అది కుదరకపోతే ప్రపంచం ఫస్టా? ఓ సూర్యకాంతమా? స్మైలీ, అట్నేలాగానే. అవును, నువ్వెప్పుడు వచ్చుండవా? నువ్వు ఏదో ఓవరాక్షన్ చేస్తున్నప్పుడులే. ఏంటి యాహూ ఊహూ అని కరాటే మాస్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఓ తెగూగిపోతున్నావు ఏంటి? అవ్వరా పంపు సెట్ ఎఫెక్టా? ఓయమ్మో, పంప్ సెట్ ఏందబ్బా? పేరు చాలా కొత్తగా ఉండదే, ఎప్పుడు వినను కూడా వినలేదు. అంటే ఏందబ్బా? ఛా, ఏదో కితకితలే వద్దనేది. మాకు అన్నీ తెలుసమ్మా, కానీ తెలియాల్సింది ఒక్కటే, లోపల ఏం జరిగింది అన్నది. లోపల ఏం జరిగింది చెప్పు. ఓయమ్మో, ఏందబ్బా నువ్వు? ఏం జరుగుతుంది? ఏం జరగలేదు. హలో, ఈ డైలాగ్ లో ఎల్కేజీ పిల్లలు కూడా నమ్మరు. ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా. ఎక్స్ట్రా చేయకుండా చెప్పు. ఏం లేదబ్బా, మీ అక్క మీద బలి పడి ఉండదు, మీ అక్క నా మీద వచ్చి పడి ఉండదు, అంతే. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. దుర్మార్గుడా, మోసగాడా, కంత్రివాడా, కన్నింగోడా, నేను నీకు భయంకరంగా కనెక్ట్ అయిపోయి బీభత్సంగా లవ్ చేస్తుంటే నువ్వు మా అక్కతో సాంగ్స్ పాడుకుంటావా? తొండి, చీటింగ్. మర్చిపోయాను, నేను నీ మీద అలిగాను. నువ్వు నాతో మాట్లాడద్దు. నువ్వు కూడా నాతో మాట్లాడద్దు. తీసుకో. ఏందబ్బా ఇదే? నేను నీతో మాట్లాడట్లేదు, తీసుకొని చదువుకో. పంపు సెట్ లో రేవతి గౌతమ్ అంట. అబ్బచ్చా, ఇంకా
మీ ఊరు తెలివితేటలా? హలో హీరో, ఇలాంటివి 100 రాసి పెట్టాను. నోట్బుక్ అంతా ఇదే మ్యాటర్ తెలుసా? ఏందబ్బా నువ్వు? నోట్బుక్ ఉంది, లెక్కలో సైన్స్ లో రాసుకునేదానికబ్బా, అంతేగాని చెత్త విషయాలు రాసుకునేదాని కాదు. చూడబ్బా, నువ్వు చాలా మంచిదాని కదా, బెరిన పోయే ఆ నోట్బుక్ తెచ్చియ్యే, నీకు మంచి ఐస్ క్రీమ్లు కొనిస్తాను, ఓకేనా? అబ్బచ్చా, ఆవకాయ పచ్చడి ఇంకొని బాబు. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నువ్వు చచ్చినట్టు నన్నే లవ్ చేయాలి. అలా కాకుండా ఇంకోసారి ఇలా పంపు సెట్ కట్టింగ్లు ఇచ్చినట్టు తెలియాలి. నోట్బుక్ లీక్ అయిపోద్ది, గుర్తు పెట్టుకో. స్మైలీ అట్నేలే కానీ ఓదూరిట్ రాబా. నేను రాను, ఎందుకంటే నేను నీతో మాట్లాడట్లేదు కదా. స్మైలీ స్మైలీ స్మైలీ. ఓయమ్మో, ఈ పిల్ల ఎదురు సామే టార్చర్ చేసిన మాదిరిగా చూపిస్తా ఉండదే. ఇప్పుడు ఎదురు సామి పరిస్థితి. ఆ చెడ్డీ బాబు ఎక్కడ దొరికిపోతాడో, ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏమోనని టెన్షన్తో చచ్చిపోయానే బాబు. ఇప్పటికి గానీ ఆ వణుకు తగ్గలేదు. సరేగాని బుజ్జమ్మా, ఇంతకీ వాడికి థ్యాంక్స్ అయినా చెప్పావా లేదా? ఏంటి బుజ్జమ్మ ఇది, చెప్పకపోవడం తప్పు కదూ? బుజ్జమ్మ, ఇంతకు ముందు వాడు చేసింది క్షమించలేనంత మోసమే కావచ్చు, కానీ ఈసారి చేసింది మాత్రం బదులు తీర్చుకోలేని సాయం. కనీసం కృతజ్ఞత చెప్పడం ధర్మమా కాదా చెప్పు? మొదటిసారి వాణ్ణి మన ఊళ్ళో చూడగానే ఒకేసారి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం వాడి పశ్చాత్తాపం నిజమనిపిస్తుంది, వాణ్ణి నమ్మాలనిపిస్తుంది. బుజ్జమ్మా, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఈ టైంలో కూడా మాట్లాడకపోవడం మాత్రం కరెక్ట్ కాదు. అవును బుజ్జమ్మ, ఒక ఆడపిల్లకి తనని కంటిపాపలా చూసుకునేవాడు మాత్రమే కాదు, కంటికి రెప్పలా కాపాడుకునేవాడు కావాలి. భర్త అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు, ధైర్యం కూడా. ఆ రోజు వాడు నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాడు. ఈ రోజు బుల్లబ్బాయి నుంచి నీ జీవితాన్ని కాపాడాడు. ఇంతకంటే ధైర్యం ఏం కావాలి చెప్పు నీకు? వాడు ప్రతి క్షణం మన ఇంటిని ఒక సైనికుళ్లా కాపలా కాస్తున్నాడు అంటే వాడు అనుక్షణం నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు అని అర్థం. చూడు బుజ్జమ్మ, ఒకప్పుడు వాడిని నువ్వు ఎంత ఇష్టపడ్డావో, వాడు దూరం అవుతుంటే ఎంత బాధపడ్డావో నీ కన్నీళ్లలో చాలాసార్లు చూశాను. వాడిప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. దూరమైన ప్రేమ నీకు మళ్ళీ దగ్గరవ్వాలని చూస్తోంది. వీలైతే అర్థం చేసుకో, అర్థం చేసుకోగలిగితే క్షమించు. ఇవన్నీ పక్కన పెడితే వాడికి కృతజ్ఞత చెప్పడం అన్నది సంస్కారం. ముందు ఆ పంచి. ఏంటత్తయ్య మీరు చేస్తున్న పని? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? పెద్దవాళ్ళుగా బుద్ధి చెప్పాల్సింది పోయి తన మనసులో లేనిపోని పిచ్చి ఆలోచనలు రేపుతారా? ఇందులో పిచ్చాలోచనలేవున్నాయి జానకి. వాడు తన తప్పు తెలుసుకొని మన బుజ్జమ్మను వెతుక్కుంటూ వచ్చాడు. పైగా మనమ్మాయి కూడా ఒకప్పుడు వాణ్ణి ప్రేమించింది కదా, ఇందులో తప్పే ఉంది? ఆ అబ్బాయి మారిపోయి వచ్చి మన అమ్మాయిని ఇష్టపడితే సరిపోయిందనుకుంటున్నారా? దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉందో చెప్పండి. అబ్బాయి పేరు వింటేనే రగిలిపోతున్నారు, అలాంటిది ఇద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదిస్తారని ఎలా అనుకుంటున్నారు మీరు? చూడండి, ఇంతకు ముందు ఆ అబ్బాయి ఉంగరంతో అడిగిన విషయం దాచి ఎలాగైతే మీరు తప్పు చేశారో, ఇప్పుడు కూడా అలాగే ఆ అబ్బాయి ఇదే ఊర్లో ఉంటున్న విషయం దాచి అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు.
నా పెంపకాన్ని నా నమ్మకాన్ని మోసం చేసిందని ఇప్పటికీ వాళ్ళ నాన్న దాంతో మాట్లాడకపోతుంటే అలాంటిది ఈ విషయం తెలిస్తే పరిస్థితి ఏమవుతుందో అని ఎవరైనా ఆలోచించారా? ఆ పిల్లాడు వచ్చిన విషయం బయటపడితే పరిస్థితి ఏంట్రా దేవుడా అని ఒక పక్క భయపడి చస్తుంటే మీరు ఇంకొక వైపు వాడిని నెతుక్కుంటూ వచ్చాడు, వాడే నీ మొగుడు అంటూ నూరు పోస్తున్నారు. ఇదేమైనా పద్ధతిగా ఉందో చెప్పండి. అందుకని మనసు చంపుకొని ఆ బుల్లబ్బాయి లాంటి దిక్కుమాలోని చేసుకుని జీవితాంతం బాధపడమని చెప్పాలా? పోనీ మధ్యలో నిలబడి ఇంట్లో వాళ్ళకి మీరు నచ్చ చెప్పగలరా? కుదరకపోతే ఎదిరించి ఒక అడుగు ముందుకు వేయించగలరా? చెప్పండి, వేయించగలరా? అయినా చలంతో మాట్లాడదాం అనుకుంటున్నాం కదా, మరి ఈ దిక్కుమాల సంబంధం చూసి కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది?